మనకి భగవంతుడిపైనున్న నమ్మకంతో అపారమైన భక్తి భావంతో మన దేశంలో ఎన్నో ఆలయాలు రాజుల చేత గాని భక్తుల చేత గాని నిర్మించబడి విశిష్ట ఆదరణను పొందుతున్నాయి. మరికొన్ని ఆలయాలనైతే స్వయంగా దేవతలే కట్టినట్లుగా మన పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు ఇలాంటి ఆలయాలనే చూశారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం గురించి వింటే మీరు ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. ఈ ఆలయాల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఆ ఊర్లోని ఆలయాన్ని దెయ్యాలే కట్టాయని ఆ గ్రామ ప్రజలు గట్టిగా చెబుతున్నారు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబలాపురం, దేవనహల్లి అనే 2 నగరాల మధ్య బొమ్మవర అనే గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో సుందరేశ్వర శివాలయం ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని కొన్ని సంవత్సరాల ముందు దెయ్యాలు నిర్మించాయట. బొమ్మవరే గ్రామస్తుల కథనం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దెయ్యాల బాధ ఎక్కువగా ఉండేదట. ఆ దెయ్యాలు అక్కడ ఉండే ప్రజలకి రకరకాలుగా ఇబ్బందులు కలిగించేవట. వాటి బారి నుంచి తప్పించడానికి బుచ్చయ్య అనే వ్యక్తి మంత్ర విద్యలను నేర్చుకొని మంత్రగాడయ్యారు. బుచ్చయ్య మాంత్రికుడైనప్పటికీ పరమశివ భక్తుడట. శివుడిపైనున్న అపారమైన భక్తి భావంతో ఒక గుడిని కట్టదలిచి ఆ ఊరి వారి అన్నదండలతో ఎంతో శ్రమించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఆ గ్రామంలో ఆలయాన్ని నిర్మించడం ఇష్టం లేని దెయ్యాలు రాత్రికి రాత్రే ఆ ఆలయాన్ని పడగొట్టేశాయట. ఆ విధంగా జరగడంతో బుచ్చయ్య కోపంతో కొన్ని రోజుల పాటు శ్రమించి ఆ దెయ్యాలన్నిటినీ తన మంత్రశక్తితో పట్టి బంధించారట. ఆ దెయ్యాలు తమని వదలమని బుచ్చయ్యను వేడుకోగా 2 షరతుల మీద ఆ దెయ్యాలను వదులుతానని అతను చెప్పాడట. ఆ షరతులు ఏంటంటే, మీరు ధ్వంసం చేసిన ఆలయాన్ని ఒక రాత్రిలో నిర్మించడం, రెండవది మళ్ళీ ఈ గ్రామం దరిదాపులలో ఎవరిని హింసించకూడదు అని ఈ విధంగా షరతులు పెట్టారట. ఈ షరతులకు ఒప్పుకున్న దెయ్యాలు ఆ పడగొట్టిన ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించాయట. దానికి ఆధారంగా ఆ గుడిపై ఉన్న బొమ్మలను చూపిస్తున్నారు అక్కడ ప్రజలు. సాధారణంగా ఆలయాలపై దేవుళ్ల బొమ్మలు లేదా శృంగారకరమైన శిల్పాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంపై మాత్రం దెయ్యాల బొమ్మలు ఉంటాయి. దెయ్యాలు నిర్మించిన గుడి కాబట్టి అన్ని వాటి బొమ్మలే చెక్కాయని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని కారణాల రీత్యా అప్పట్లో ఆలయాన్ని నిర్మించారే కానీ అందులో విగ్రహాన్ని మాత్రం ప్రతిష్ఠించలేదు. అయితే 50 సంవత్సరాల క్రితం తాగునీటి చెరువులో పూడికలు తీస్తుండగా ఒక శివలింగం కనిపించిందట. ఆ లింగం 8 అడుగుల ఎత్తుంది. అక్కడి ప్రజలు ఆ లింగాన్ని తీసుకువచ్చి దెయ్యాలు కట్టించిన గుడిలో ప్రతిష్ఠించారు. శివుడు భూతనాథుడు కాబట్టి ఈ దెయ్యాలు కట్టిన ఆలయంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే అంతా మంచి జరుగుతుందని ఆ గ్రామస్తులు భావించారు. అందుకనే ఆ దెయ్యాలు కట్టిన గుడిలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు. ఇంత ఎత్తైన లింగం ఆ రాష్ట్రంలోని ఎక్కడా లేదని, ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర, ఈ ఆలయంలో ఉన్న పెద్ద శివలింగం వల్ల తమ ఊరికి ఒక ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటుందని అక్కడి గ్రామస్తులు భావిస్తుంటారు. అయితే నిజంగా ఈ గుడిని దెయ్యాలు కట్టాయో లేవో తెలియదు గాని ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాలను మాత్రం గౌరవిద్దాం. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు ఉంటాయి. ఆ లింక్ల ద్వారా షాపింగ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.